చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. పెసరపప్పు, తోటకూరని ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్ ఒకటి తీసుకొని, ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి, ఒక కప్పుకి 2.5 కప్పులు వాటర్ వేసుకొని, ముందుగానే కడిగి చాప్ చేసుకున్న 2 కట్టల తోటకూర కూడా వేసుకుందాం. చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5, చాప్ చేసుకున్న ఆనియన్ ఒకటి, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ పసుపు, 2 రెబ్బల చింతపండు వేసుకొని స్టీమ్కి 4 విజిల్స్ వచ్చిందాకా పప్పుని ఉడికించుకుందాం. చూడండి 4 విజిల్స్ వచ్చేసింది. స్టీమ్ తీసేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా మెదిపేసుకుందాం. మెదిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకొని దంచుకుని 4 వెల్లుల్లి రేఖలు, కరివేపాకు వేసుకొని వేయించుకొని మెదుపుకొని పప్పును వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం థిక్గా ఉన్నట్టయితే. ఫైనల్గా చాప్ చేసిన కొరియాండర్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్